హలో అండి. ఇక నేను ఇప్పుడు జిలేబీ ఇస్తాను చూడండి. కొంచెం మైదా పిండి పొద్దున నానబెట్టిందండి. పొద్దున నానబెట్టి ఇప్పుడు పోస్తాను. ఫస్టే ఒక గ్లాస్ చక్కెర, ఒక గ్లాసుని సగం గ్లాసు నీళ్ళు పోసుకొని పాకం పట్టుకున్నానండి. కొంచెమే చేస్తాను అత్తయ్య రావా అని. నూనె కవర్ కట్ చేసిందండి. నూనె ప్యాకెట్ కవరు చిన్నగా కట్ చేసిన ఒక మూల మీద మైదా పిండి ఇంట పిసికిన, ఇంట పోసిన, జిలాబీలాగా చుట్టిన. చాలా బాగా వస్తున్నాయండి. కాల్చి పాకంలో ఎత్తాను. నా జిలేబీ ఎట్టున్నదో చూడండి. నా జిలేబీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. నేనండి, నాకు ఎవరు సబ్స్క్రైబ్ చేస్తలేరని మా వాళ్ళు అందరు తిడుతాండ్రు. ఏం వీడియోలు తీస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, సపరేట్గా యూట్యూబ్ బంద్ పెట్టు అని తిడుతాండ్రు. ఏం చేయాలా అని ఆలోచన చేసి ఈ పని చేస్తానండి. చూడండి, చేయరాకున్నా కూడా ట్రై చేస్తాను. సక్సెస్ అవుతాయా కావాలి, సక్సెస్ అయినట్టే. సూపర్ వచ్చినాయి జిలేబీలాగా. ఇలా అండి, ఇగో జిలేబీలు పాకంలోకి తీసిన తినటానికి సూపర్ వచ్చినాయండి. ఇప్పుడు సూపర్ ఉన్నాయి, తినమంట మా పిల్లలకి వేసి ఇచ్చిన. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. కలర్ఫుల్గా కనబడతలేవు కానీ కలర్ వేయలేదండి. కలర్ తింటే ఆరోగ్యానికి మంచిది కాదు కదా, అమ్మడానికి కాదు కదా, ఇంట్లో మనమే అనుకొని కలర్ వద్దని. కలర్ తింటే ఆరోగ్యాలు పాడవుతాయి కదా, అందుకని కలర్ వేయలే, తెల్లగా అట్నే చేసిన. నా జిలేబీ ఎట్లున్నదో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఎట్లున్నదో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎట్లున్నదమ్మా? సూపర్ ఉన్నాయా? టేస్టీగా ఉన్నాయా? కొనుకొచ్చిన దానికంటే మంచిగా ఉన్నాయా? మళ్ళీ ఒకసారి చేస్తా ఎక్కువ పిండి కలిపి. తినుండ్రిగో.